Hello Andy, myself Dr. Amulya, working as a fertility specialist at Sri Fertility, Himayat Nagar branch. So, ఇవాళ మనం ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ ఐవీఎఫ్ అంటే ఒక మేజర్ బ్రేక్ త్రూ స్టెప్ ఇన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఒకటి వచ్చేసేసి పీజీటీ అంటారు. పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్. సో దీనికి ఇంతకు ముందర పీజీడి, పీజీఎస్ అని చాలా నేమ్స్ ఉండేవి. సో పీజీడి అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్, ఇంకోటి పీజీఎస్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్. సో ఇవన్నీ తీసేసి ఇప్పుడు దాని నేమ్ వచ్చేసి పీజీటీఏ అని చెప్పి పెట్టారు. సో పీజీటీఏ అంటే మనకి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అన్యూప్లాయిడీ అండి. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ టెస్ట్ మనకి అంటే, ఒక బేబీ అన్నది ఫామ్ అయినప్పుడు అంటే క్రోమోజోమ్స్ అన్నది ఎగ్ నుంచి అండ్ స్పర్మ్ నుంచి షేర్ చేసుకుంటుంది ఆ జైగోట్ అన్నది. సో ఆ బేబీ జైగోట్ నుంచి అది ఒక బ్లాస్టోసిస్ట్కి ఫామ్ అయినప్పుడు మనకి తెలీదు, చిన్న చిన్న క్రోమోజోమల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, చిన్న స్ట్రాండ్స్లో కరెక్షన్స్ అయి ఉండొచ్చు. సో దానివల్ల ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, జెనెటిక్ ట్రాన్స్లోకేషన్స్ అయి ఉండొచ్చు, బేబీస్లో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అయి ఉండొచ్చు. సో అలా జెనెటిక్గా అబ్నార్మాలిటీస్ ఉన్న బేబీని ప్రివెంట్ చేసి దాన్ని మిస్క్యారేజ్ అవ్వకుండా, దాని యొక్క అలాంటి బేబీ మనకి కలగకుండా ఉన్న టెస్టింగ్ చేయడమే పీజీటీఏ అంటారు, పీజీటీ అన్యూప్లాయిడీ అంటారు. మనకి దీంట్లో త్రీ కేటగిరీస్ ఉన్నాయండి. పీజీటీఏ అంటే పీజీటీ అన్యూప్లాయిడీ అండ్ పీజీటీఎం అంటే పీజీటీ మోనోజెనిక్ డిజార్డర్స్ తెలుసుకోవడానికి. సో నెక్స్ట్ పీజీటీఎస్ఆర్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ అండి. సో ఈ టెస్టింగ్స్లో మనం ఏం చేస్తాము అంటే, ఒక ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోస్ అన్నది మనకి ల్యాబ్లో ఏదైతే ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయో వాటిని మనం డే 5 వరకు కల్చర్ చేయాల్సి ఉంటుంది. అంటే డే 5 అంటే బ్లాస్టోసిస్ట్ కల్చర్ అంటారు. సో ఆ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం బ్లాస్టోసిస్ట్ అంటాం. సో ఆ బ్లాస్టోసిస్ట్కి పైన టాప్ లేయర్ వచ్చేసి ట్రోఫోఎక్టోడర్మ్ ఉంటుందండి. తర్వాత మిడిల్లో మల్టిపుల్ సెల్స్ ఉంటాయి, దాన్ని ఇన్నర్ సెల్ మాస్ అంటారు. సో ఈ ట్రోఫోఎక్టోడర్మ్ని ఒక చిన్న లేజర్ షాట్ ద్వారా, లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అంటారు. సో ఈ అవుటర్ లేయర్ మనకి ఎంబ్రియో అవుటర్ లేయర్ ఏదైతే ఉందో దానికి ఒక చిన్న హోల్ అన్నది పెట్టి, సో ఈ ట్రోఫోఎక్టోడర్మ్ సెల్స్ అన్నవి మనము దాన్ని ఆస్పిరేట్ చేసి ఈ సెల్స్ అన్నవి మనం టెస్టింగ్కి పంపిస్తాం అవుట్ సైడ్ ల్యాబ్కి. సో ఈ ల్యాబ్ టెస్టింగ్కి 2 వీక్స్ టైం పడుతుంది. సో ఇది ఎంబ్రియో బయాప్సీ అంటారు, ఎంబ్రియోని మనం బయాప్సీ చేసినట్టుగా. సో వాట్ విల్ హ్యాపెన్ అంటే, ఈ టెస్టింగ్కి పంపించినప్పుడు ఎంబ్రియోస్లో ఏమైనా క్రోమోజోమల్ ఇష్యూస్ ఉన్నాయా, స్ట్రక్చరల్ ట్రాన్స్లోకేషన్స్ ఏమైనా ఉన్నాయా, దాంట్లో యూప్లాయిడ్ అంటే ప్రాపర్గా ఎంబ్రియోస్లో క్రోమోజోమ్స్ 46 ఉండాలి మనకి. సో ఆ యూప్లాయిడ్స్ ఉన్నాయా అన్నది మనకి రిపోర్ట్ వస్తుంది దాన్ని బట్టి. సో దాన్ని చూసుకొని దాన్ని బట్టి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పీజీటీ అనే టెస్టింగ్ అసలు ఎలాంటి కపుల్స్లో చేయాలి, అసలు ఎవరికి చేయాలి, అందరికీ అవసరమా అని చెప్పి చాలామందికి అడుగుతుంటారు. సో పీజీటీ అనేది అందరికీ అవసరం ఉండదండి. ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్ టెస్టింగ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సర్టెన్ పీపుల్. అంటే ఎవరికి అంటే, ఫస్ట్ థింగ్ ఏజ్ మోర్ దెన్ 35 years. అంటే ఏజ్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే, ఏజ్ మోర్ దెన్ 35 ఉన్నప్పుడు మనకి ఎంత ఏజ్ ఉంటుందో ఓవరీస్కి కూడా అండ్ ఎగ్స్కి కూడా అంతే ఏజ్ ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్స్లో అన్నది చిన్న జెనెటికల్ ఇష్యూ ఆర్ ఈ మల్టిపుల్ ట్రామా వల్ల ఏదైనా స్ట్రాండ్ ట్రాన్స్లోకేషన్స్ కానీ, ఏదైనా స్పర్మ్ వెళ్ళి మీట్ అయినప్పుడు, ఆ ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు ఏదైనా ఇష్యూస్ కలిగిన, సో అది దానివల్ల ఇష్యూ ఏదైనా ఫామ్ అయితే ఇలా క్రోమోజోమల్ అబ్నార్మలీ బేబీ పెట్టినప్పటికీ కొంతమందికి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి, లేదంటే ఎంబ్రియో అనేది స్టిక్ అవ్వదు, మల్టిపుల్ ఇది అవుతూ ఉంటుంది, ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి. లేదు కొంతమందికి జెనెటిక్గా ఇంట్లోనే ఫ్యామిలీ హిస్టరీలోనే ఉంటుంది, వాళ్ళకి ఈ ఇష్యూస్ ఉన్నాయి, క్రోమోజోమల్ ఇష్యూస్ ఉన్నాయి, సో మేము అలాంటి డిసీజ్ని మేము ట్రాన్స్మిట్ చేయలేము అదర్ జనరేషన్స్కి. సో అలా ముందే నుంచే అడిగే వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమందికి ఈ ప్రెగ్నెన్సీ కలగకపోవడానికి క్రోమోజోమల్ అనాలిసిస్ క్యారియోటైపింగ్ అది చేసినప్పుడు వాళ్ళకి ఈ క్యారియోటైపింగ్లో క్రోమోజోమల్ జెనెటికల్ స్ట్రక్చరల్ ట్రాన్స్లోకేషన్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి పీజీటీ ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి మల్టిపుల్ మిస్క్యారేజెస్ ఉంటాయి, న్యాచురల్గానే కన్సీవ్ అవుతూ ఉంటారు, బట్ కానీ మల్టిపుల్ టైమ్స్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అంటే మిస్క్యారేజెస్ అంటే ఈ బేబీస్ అనేది ప్రెగ్నెన్సీ నిలుస్తుంది కానీ పాజిటివ్ వస్తూ ఉంటుంది, కానీ బిఫోర్ 12 weeks లోపలే చాలామందికి ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఈ మల్టిపుల్ రిపీటెడ్ అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి పీజీటీ అనేది ఆఫర్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఐవీఎఫ్స్ అండి, మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అంటే ఈ ఐవీఎఫ్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పటికీ
అవి ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసినా దానికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మంచి గుడ్ ఎంబ్రియోస్ చేసినప్పటికీ వాళ్ళకి రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్, అంటే బేబీ అసలు స్టిక్ అవ్వట్లేదు, లోపల ఇంప్లాంట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ పీజీటీ అన్నది చేయడం జరుగుతుంది. మనకి పీజీటీ వల్ల కలిగే ఉపయోగాలు, పీజీటీ వల్ల కలిగే నష్టాలు ఏంటో గురించి తెలుసుకుందాం. అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ అడ్వాంటేజెస్ వరకు వచ్చినప్పుడు మనకి ప్రాపర్గా మంచి యూప్లాయిడ్ ఎంబ్రియో, అంటే మంచి క్రోమోజోమ్ సెట్ ఉండి ప్రెగ్నెన్సీ ఇచ్చే పొటెన్షియల్ ఉన్న ఎంబ్రియోనే మనకి ఎంత కాస్ట్ అవుతుంది కానీ బట్ స్టిల్ మనకి తెలుస్తుంది. కాబట్టి మనం ప్రెగ్నెన్సీ అనేది ట్రై చేసినప్పుడు దాని యొక్క డ్యూరేషన్ అనేది తగ్గుతుంది. అంటే ప్రాపర్ ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఇంప్లాంట్ చేసుకుంటాం కాబట్టి, ఇంప్లాంట్ చేసుకోవడానికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ టైం అదే ఇంటర్వెల్ అనేది తగ్గుతుంది, ట్రయింగ్ ఇంటర్వెల్ అనేది. అండ్ ఇంకొకటి ఏదైనా ఇష్యూస్ ఉన్నా దాన్ని డిస్కార్డ్ చేసేసి ఏజ్ రిలేటెడ్ ఇష్యూ కానీ మీ జెనెటిక్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నా వీఆర్ గెటింగ్ అ గుడ్ ఎంబ్రియో. సో దెన్ నెక్స్ట్ వచ్చేసేసి సెకండ్ థింగ్, దానివల్ల నష్టాలు ఏంటి అని గురించి మాట్లాడితే ఇది ఒక కాస్ట్లీ ప్రొసీజర్. అంటే ఒక్కొక్క ఎంబ్రియో బయాప్సీకి డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. సో అండ్ ఇంకొక థింగ్ వచ్చేసేసి ఎంబ్రియో మనకి ఈ హ్యాచ్ అంటే లేజర్ షాట్ ఇచ్చి పైన ట్రోఫోఎక్టోడర్మ్ సెల్స్ అనేవి మనం తీస్తున్నాం. సో ఈ ట్రోఫోఎక్టోడర్మ్ అన్నది ఏంటి అంటే ఇది మనకి లేటర్ ఆన్ ప్లాసెంటా అంటే మాయ ఫామ్ చేస్తుంది. ఇన్నర్ సెల్ మాస్ అన్ని లోపల సెల్స్ ఉంటాయి కదా, సో ఈ సెల్స్ అనేవి ఒక బేబీని ఫామ్ చేస్తాయి. సో ఈ ప్లాసెంటా నుంచి వచ్చే సెల్స్ మనం టెస్ట్ చేస్తున్నాం, ఇవేమో నార్మల్ వచ్చినట్టు వస్తాయి, కానీ బేబీ ఫామ్ అయ్యాక చూస్తే బేబీలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. సో అంటే ఇన్నర్ సెల్ మాస్లో ఏదైనా ఇష్యూస్ ఉండిండొచ్చు. ఇంకొకసారి ప్రాబ్లం ఏమైందంటే ఇన్నర్ సెల్ మాస్ బాగుంటుంది బట్ కానీ ట్రోఫోఎక్టోడర్మ్ సెల్స్లో నుంచి బాగాలేదు అని టెస్ట్ శాంపుల్ రిపోర్ట్ వస్తుంది. సో మంచిగా ఉన్న ఎంబ్రియోని కూడా మనం పడేస్తున్నాం. సో దీన్నే మొజాయిక్ ప్యాటర్న్స్ అంటారు. సో ఈ మొజాయిక్ ప్యాటర్న్ గురించి మనకు కొంచెం ఇష్యూస్ ఉంటాయి పీజీటీ టెస్టింగ్లో. అండ్ ఇంకొక డిసడ్వాంటేజెస్ వచ్చేసేసి మనకి ఈ సెల్స్ అన్నవి తీసి మనం టెస్టింగ్ పంపిస్తున్నాం కాబట్టి ట్రోఫోఎక్టోడర్మ్ డ్యామేజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లేజర్ షాట్ వల్ల కానీ సెల్స్ తీయడం వల్ల కానీ సో ఈ సెల్స్ అన్నవి నుంచే మనకి నెక్స్ట్ మాయ రాబోతుంది. సో ఈ ప్లాసెంటా ఫామ్ అయినప్పుడు ప్లాసెంటల్ అబ్నార్మాలిటీస్ రావడానికి కొంచెం వాయిపు ఉంది. అంటే ప్లాసెంటల్ అబ్నార్మాలిటీస్ అంటే బేబీస్కి అక్కడి నుంచి మనకి ఫుడ్ సప్లై కానీ వాళ్ళకి ఏదైనా జరుగుతుంది కాబట్టి సో వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్, మదర్కి బేబీస్ కొంచెం లో బర్త్ వెయిట్ ఉండడము, చిన్నగా ఐయూజీఆర్ బేబీస్ ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ బేబీస్ లాగా రావడము, సో ఇలాంటి డిసీజెస్ వచ్చే ఇష్యూస్ ఉన్నాయి, అంటే కండిషన్స్ వచ్చే ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ అవుట్వే చేసుకొని అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండింటినీ అవుట్వే చేసుకొని ఎవరికైతే అవసరమో రిప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఒక ఆధ్వర్యంలో ఎవరికైతే అవసరమో వాళ్ళు ఇలాంటి టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి ఈ పీజీటీ గురించి వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా, దాని గురించి ఏదైనా సందేహాలు ఉన్నా కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.